ఐపీఎల్ హంగామా మొదలైపోయింది. మార్చి 28వ తేదీ నుండి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. దీనిలో భాగంగా అన్ని ఐపీఎల్ టీమ్స్ నుండి బెస్ట్ ఓపెనింగ్ పేర్స్ ఉన్న టీమ్స్ని ర్యాంకింగ్ వైజ్ చూద్దాం. ఈ వీడియోలో కొంతమంది ప్లేయర్స్ టీమ్స్ మారడం జరిగింది. మరి కొంతమంది ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ వీడియో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 10 కేకేఆర్ నుండి ఫిన్ అలన్ మరియు అజింక్య రహానే ఓపెన్ చేసే అవకాశం ఉంది. కేకేఆర్ దగ్గర న్యూజిలాండ్ బ్లాక్ బస్టర్ పేరైన ఫిన్ అలన్ మరియు టిమ్ సైఫర్డ్ లాంటి గొప్ప ఓపెనింగ్ పేరుంది. ఈ ఓపెనింగ్ పేరు మనకు T20 వరల్డ్ కప్లో ఎంత విధ్వంసం చేసిందో మనం చెప్పవచ్చు. ఈ ఓపెనింగ్ పేరు వల్లనే న్యూజిలాండ్ టీం ఫైనల్స్కి వచ్చారు. కానీ వీళ్ళిద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ ఆడించడం వల్ల కేకేఆర్ టీంకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. కేకేఆర్ టీంకు వాళ్ళ స్పిన్ ఆల్రౌండర్ అయిన సునీల్ నారాయణ్ను పక్కా ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తారు. అలాగే వాళ్ళ హైయెస్ట్ బై అయిన కెమెరాన్ గ్రీన్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తారు. దీనివలన వీళ్ళిద్దరితో పాటు ఫిన్ అలన్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు కాబట్టి బౌలింగ్లో వాళ్ళు ఒక ఫారెన్ ఆప్షన్ ఆడించుకునే అవకాశం కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న హర్షిత్ రాణా కూడా ఇంజురీ వల్ల రూల్ అవుట్ అయ్యాడు. దీనితో ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో ఆడడం వల్ల బౌలింగ్లో ఫారెన్ బౌలర్ ఆప్షన్ని కోల్పోతారు. దీనికోసం వాళ్ళకి ఫిన్ అలన్ మరియు అజింక్య రహానే ఓపెనింగ్ బెస్ట్ పేరు అవుతుంది. సో చూద్దాం, కేకేఆర్ టీం బ్యాటింగ్ బాగుంటే చాలు, బౌలింగ్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే ఫిన్ అలన్ మరియు టిమ్ సైఫర్డ్ ఓపెన్ చేస్తారు. లేదంటే యాజ్ యూజువల్గా ఫిన్ అలన్ మరియు అజింక్య రహానే ఓపెన్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కు కేఎల్ రాహుల్ ఒక ఓపెనర్గా సెట్ అయి ఉన్నాడు. అతనికి తోడుగా బెన్ డకెట్ మరియు పాతుమ్ నిషాంక లాంటి ఓపెనర్స్ రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో బెన్ డకెట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఒక క్లాస్ ప్లేయర్, అతనికి తోడుగా ఒక అగ్రెసివ్గా ఆడే ఓపెనర్ ఉంటే బాగుంటుంది. దీనికి బెన్ డకెట్ లాంటి ప్లేయర్ అద్భుతంగా సెట్ అవుతాడు. ఎందుకంటే అతను ఇంగ్లాండ్ నుండి అద్భుతంగా బ్యాటింగ్ ఆడే ప్లేయర్, పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్. పాతుమ్ నిషాంక ఆడిస్తే అతను కూడా ఒక క్లాస్ ప్లేయర్. దీనివల్ల కేఎల్ రాహుల్ మరియు పాతుమ్ నిషాంక ఇద్దరు క్లాస్ ప్లేయర్స్ అవుతారు. సో దీనివల్ల కేఎల్ రాహుల్ మరియు బెన్ డకెట్ 2026 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి ఓపెన్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్కు ఎయిడెన్ మార్కరమ్ మరియు మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళిద్దరి ఓపెనింగ్ పేరు లాస్ట్ సీజన్లో లక్నో టీంకు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చింది. ఎయిడెన్ మార్కరమ్ T20 వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే మిచెల్ మార్ష్ కూడా మంచి అగ్రెసివ్ ప్లేయర్ అని చెప్పవచ్చు. ఎయిడెన్ మార్కరమ్ ఒక మంచి క్లాస్ ప్లేయర్, మిచెల్ మార్ష్ అగ్రెసివ్ ప్లేయర్ అయినప్పటికీ ఎక్కువగా ఇంజురీస్ గురవుతూ ఉంటాడు. ఏ ఇంజురీస్ లేకుండా అదే ఫామ్ని వీళ్ళిద్దరూ కనబరిస్తే ఈ సీజన్లో కూడా లక్నో టీం మంచి రిజల్ట్స్ చూస్తుంది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ తరపున ఈ సీజన్లో లాస్ట్ సీజన్ లాగానే ప్రియాన్ షారియా మరియు ప్రభసిమరన్ సింగ్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ ఓపెనింగ్ పేరు లాస్ట్ సీజన్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. పంజాబ్ టీం ఫైనల్స్ రావడానికి వీళ్ళు కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరి పేరు అగ్రెసివ్ యంగ్స్టర్ పేరు అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. అందువల్లనే లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్స్లో కూడా వీళ్ళిద్దరూ చాలా ప్రెజర్ ఫీల్ అయ్యారు. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే టీం తరపున ఐపీఎల్ 2026లో ఓపెనింగ్లో సంజు శాంసన్ మరియు ఆయుష్ మాత్రం ఓపెన్ చేయబోతున్నారు. సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్లో ఎంత అద్భుతంగా రాణించాడో మనకు తెలుసు. మనం ట్రోఫీ గెలవడంలో ప్లే ఆఫ్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అతనికి పార్ట్నర్గా లాస్ట్ సీజన్లో సిఎస్కే తరపున ఆయుష్ మాత్రమే మంచి స్టార్ట్స్ అందించి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సంజు శాంసన్ ఎలాంటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్నో మనకు తెలుసు. కానీ సంజు శాంసన్ టీం మారినందువల్ల కొత్త స్టేడియం, కొత్త క్రౌడ్ ముందు, కొత్త ఎన్విరాన్మెంట్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా క్లిక్ అవుతుందో చూడాలి. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ టీం తరపున 2026 ఐపీఎల్లో ఓపెనింగ్ చేయడంలో యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు ఒక గ్లిమ్స్ లాస్ట్ సీజన్లోనే మనం చూసాం. జైస్వాల్ ఎంత అగ్రెసివ్ ప్లేయరో మనందరికీ తెలుసు. అతనికి తోడుగా వైభవ్ సూర్యవంశీ కూడా ఇటీవల కాలంలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. వీళ్ళిద్దరూ కూడా అదేవిధంగా మంచిగా క్లిక్ అయినట్టయితే రాజస్థాన్ టీం కూడా మంచి రిజల్ట్స్ చూస్తారు. నెంబర్ 4 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ తరపున వీళ్ళిద్దరూ కూడా గుజరాత్ టీం తరపున ఎప్పటి నుండో సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేస్తున్న బెస్ట్ ఓపెనింగ్ పేరు. కానీ వీళ్ళిద్దరిలో సమస్య ఏమిటంటే ఇద్దరూ కూడా క్లాస్ ప్లేయర్సే. కానీ వీళ్ళిద్దరూ కూడా కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తారు. కానీ లాస్ట్ సీజన్లో శుభ్మన్ గిల్ అగ్రెసివ్గా ఆడడం చూసాం. చేసేవి తక్కువ రన్స్ అయినా ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూద్దాం. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. 2026 ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ దగ్గర ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మరియు వన్ ఆఫ్ ది డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉంది. రోహిత్ శర్మ మరియు క్వింటన్ డికాక్ 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఓపెన్ చేయబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరుగా మనం ఇప్పుడు చూసాం. వీళ్ళ ఓపెనింగ్లోనే ముంబై ఇండియన్స్ కూడా గతంలో 2 ట్రోఫీలు కూడా గెలవడం చూసాం. సో అలాంటి ఓపెనింగ్ పేరు మళ్ళీ ముంబై ఇండియన్స్ దగ్గర తిరిగి వచ్చింది. రోహిత్ శర్మ ఎంత అగ్రెసివ్ ప్లేయరో చెప్పవచ్చు. క్వింటన్ డికాక్ కూడా ఇటీవల SC20 మరియు వరల్డ్ కప్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ఎక్కువ స్ట్రైక్ రేట్తో కూడా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలవడం వలన ముంబై ఇండియన్స్ తరపున ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ దగ్గర
లాస్ట్ సీజన్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉంది. విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ యొక్క ఓపెనింగ్ పేరు లాస్ట్ సీజన్లోనే చూసాం. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరులో లాస్ట్ సీజన్లో ఏకంగా 500 కంటే ఎక్కువ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అలాగే లాస్ట్ సీజన్ ఆర్సీబీ కూడా కప్పు గెలవడంలో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ అని చెప్పవచ్చు. ఫిల్ సాల్ట్ గురించి మనం చెప్పక్కర్లేదు. అతను ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మెనో మనందరికీ తెలుసు. ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేసే ప్లేయర్. తనదైన రోజున మ్యాచ్ను వన్ సైడ్ చేసేయగలడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్లో ఆల్ టైమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. లాస్ట్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా. కానీ ఫిల్ సాల్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం T20 వరల్డ్ కప్ మరియు ఇటీవల చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఆర్సీబీకి లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసినట్టే మళ్ళీ పర్ఫామ్ చేస్తాడో లేదో చూడాలి. ఐపీఎల్ 2026లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేరున్న టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ టీంకు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెన్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ను ఎస్ఆర్హెచ్ టీంలో లాస్ట్ 2 ఇయర్స్లో ఎంత విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయగలరో మనందరం చూసాం. ఎస్ఆర్హెచ్ టీం స్కోర్ చేసిన హైయెస్ట్ స్కోర్స్ అన్నింటిలో కూడా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు కానీ క్లిక్ అయితే ఏ మ్యాచ్ అయినా కూడా వన్ సైడ్ అయిపోతుందని మనం అందరం చూసాం. కానీ ఇటీవల పర్ఫార్మెన్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ అంత ఫామ్లో లేడు. అలాగే అభిషేక్ కూడా వరల్డ్ కప్ ఫైనల్లో తప్ప రిమైనింగ్ టోర్నమెంట్లో మంచి స్కోర్స్ ఏమీ లేవు. వీళ్ళిద్దరి రీసెంట్ ఫామ్ ఎలా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరికీ మాత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ 2026 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీం తరపున మళ్ళీ అలాగే పర్ఫామ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీంకు తిరిగి ఉండదు. సో ఈ ర్యాంకింగ్స్లో ఉన్న ఓపెనింగ్ పేర్స్ అన్నీ ప్లేయర్స్ యొక్క రీసెంట్ ఫామ్ మరియు నా పర్సనల్ ఒపీనియన్ బట్టి చేసిన ర్యాంకింగ్స్. సో మీరు ఐపీఎల్ 2026లో ఏ టీం నుండి బెస్ట్ ఓపెనింగ్ పేరు ఉంటుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని ఐపీఎల్ అప్డేట్స్ మరియు అన్ని టీమ్స్ యొక్క నెంబర్ 3 మిడిల్ ఆర్డర్ మరియు బెస్ట్ బౌలింగ్ ఉన్న టీమ్స్ ఓవరాల్ స్క్వాడ్ అనాలిసిస్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.